హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే సింపుల్గా చేసుకునే బెండి ఫ్రై అండి. ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. ఇదిగోనండి, నేను ఒక హాఫ్ కిలో అంతా బెండకాయ తీసుకున్నానండి. ఇది కడిగేసి మనం శుభ్రంగా కట్ చేసుకోవాలండి. కటింగ్ అయినాక మీకు చూపిస్తాను. ఇదిగోనండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. స్టవ్ ఆన్ చేస్తున్నా. ఆయిల్ పోయాలండి. కొంచెం శనగపప్పు వేస్తున్నానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా కొద్దిగా వేసాను. ఒక 2 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆనియన్ వేస్తున్నానండి. కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటేనే బెండి ఫ్రైకి బాగుంటుందండి. ఇది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువ ఎర్రగా ఏమి వేగక్కర్లేదు. సగం వేగితే ఆనియన్ మనకి మిగిలిన సగం కూడా బెండకాయ ముక్కలతో వేగుతుందండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదిగోనండి, ఆనియన్ వేగింది. సగం వరకే అయిపోయిందండి. మిగిలిన సగం బెండకాయతో పాటు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోనండి, ఇది మధ్య మధ్యలో కలుపుకోవాలి. మూత అయితే పెట్టకూడదండి. మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మధ్యలో 2-3 సార్లు అన్నా ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోనండి, బెండకాయ ఫ్రై అయిపోయింది. నేను సాల్ట్ వేసుకోలేదు కదండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే వాటర్కి జిగురు బాగా ఎక్కువైపోతుంది. అందుకని లాస్ట్లో వేసుకోవాలండి. ఇదిగో నేను కొంచెం వేస్తున్నానండి. అలాగే కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయనండి. ఇది నేను గ్రైండ్ చేశానండి. కొంచెం కొబ్బరి వేస్తే బాగుంటుందండి. కారం ఇక చివరిలో వేసుకోవాలండి. ఇదంతా కూడా మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి. నేను మిర్చి మర్చిపోయానండి. లాస్ట్లో అన్నీ వేసేస్తున్నా, పర్వాలేదండి. వేడికి మగ్గిపోతుంది. ఎండుమిర్చి పోపులో వేసా కానీ మిర్చి ఆనియన్స్తో వేయాలండి. నేను మర్చిపోయాను. ఇది సింపుల్గా చేసేసుకోవచ్చండి. చిన్నపిల్లలు వంట నేర్చుకుంటారు కదండి, కాలేజ్ పిల్లలు వాళ్ళు కానీ బ్యాచులర్స్ కానీ ఇంట్లో సింపుల్గా చేసుకుంటే లాస్ట్లో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండిది డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకున్నా బాగుంటుంది. అంతేనండి. ఒక్క 2 మినిట్స్ మూత పెడతానండి. మూత పెడితే ఇప్పుడే అన్నీ వేసాం కదండి, కొబ్బరి వెల్లుల్లిపాయ కారం వేసాం కదండి, కొంచెం ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుంది. మీకు చూపిస్తాను. స్టవ్ కట్టేస్తున్నానండి. ఈ చివరిలో కొత్తిమీర వేసాను. అంతేనండి. ఒక్కసారి మనం కలిపేసుకుని డిష్లో తీసేసుకుందామండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. మనం రసం కానీ సాంబార్ కానీ లేదు చపాతీ మీద కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, కంప్లీట్ అయిపోయింది బెండకాయ ఫ్రై అండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా కానీ నేర్చుకునే పిల్లలు ఉంటే కనుక, చిన్నపిల్లలు ఉంటారు కదండి, అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటారు కదండి, లేదంటే బ్యాచిలర్స్ కానీ వాళ్ళు సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.